చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వస్తున్నారు కదా, తను ఎలాంటి వారో ఐడియా ఉందా? ఏముందండి, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. మన ఎలక్షన్ సిస్టమ్ చేంజ్ అయిందా? అన్ని అవే పొలిటీషియన్స్ సార్. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి వస్తున్నారు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీకి వెళ్తున్నారు. కొత్త కమిషనర్స్ వస్తున్నారు, కానీ వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా? అంతేగా మేడం. ఈసారైనా మన ఎలక్షన్ సిస్టమ్స్ ని మార్చే క్యాండిడేట్ వస్తే బాగుంటుంది. అంతేగా సార్. వెల్కమ్ సార్ టు అవర్ కంట్రీ. నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ కంట్రీ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్స్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం చూసాను. చాలా వరకు మార్చాలి సార్. మేము రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ కి ఫాలో అవుతున్నాము, ఇంకా ఆ రూల్స్ కి అగేన్స్ట్ గా ఎప్పుడు వెళ్ళలేదు సార్. మేము ఎన్నో ఏళ్ళ నుంచి కొత్త చేంజెస్ కోసం అడ్వైజ్ చేస్తున్నాము. ఒకవేళ మీరేమైనా కొత్త చేంజెస్ తేవాలంటే మా సపోర్ట్ మీకు ఫుల్ గా ఉంటుంది. నోట్ చేసుకోండి. ఎలక్షన్స్ లో నామినేషన్ వేయాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. గేదెలు కాసుకునేవాడు కూడా నామినేషన్ వేస్తున్నాడు. వాడి కింద ఐఏఎస్ ఐపీఎస్ పనిచేయడం ఏంటండి? వాడి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఎన్ని ఊర్లు ఉన్నా కూడా వాడికి తెలియదు. వాడి ప్రాంతాన్ని బాగు చేస్తాడా? ఒక చిన్న డిస్ట్రిక్ట్ ని మెయింటైన్ చేయాలంటే కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నాడు, కానీ ఒక స్టేట్ ని చేయాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి? నామినేషన్ చేసే లీడర్స్ కి మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఒక్కొక్క లీడర్ కి లైఫ్ మొత్తంలో ఓన్లీ 3 times టెన్యూర్ ఉండాలి. 3 times సార్? వాళ్ళు గొడవ చేస్తారు కదా సార్. అందుకే కదా మనందరం కలిసి ఒక కొత్త చట్టాన్ని తేవాలి. తీసుకొచ్చాక వాళ్ళందరూ మూసుకొని కూర్చుంటారు. అధికారంలో 30 ఏళ్ళుగా వీళ్ళే ఉన్నారు కదా, ఒకసారి ఒక పార్టీలో కనిపిస్తారు, ఇంకోసారి ఇంకో పార్టీలో కనిపిస్తారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శిస్తాడు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీని విమర్శిస్తారు. వాడేమన్నా సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడా? ప్రజలు ఎలా వచ్చేస్తున్నారు? ఎడ్యుకేటెడ్ ఇంకా నాలెడ్జ్ పర్సన్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఛాన్సెస్ ఇద్దాం. సార్, దశాబ్దాలుగా ఉన్న పార్టీసే కదా సార్, ఏం మారింది? అవే లీడర్స్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ అప్డేట్ అవ్వాలి, ఇప్పుడు లీడర్స్ కూడా అప్డేట్ అవ్వాలి సార్. కొత్త పార్టీలు రావాలి సార్. ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలక్షన్ కాస్ట్ తగ్గిస్తే వస్తారు వాళ్ళు కూడా. ఒక చిన్న కంపెనీ తేడానికి ఎన్నో ఆఫర్స్ ఇస్తాడు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అలాంటిది ఒక గవర్నమెంట్ తేడానికి ఎన్నో ఆఫర్స్ ఇవ్వాలి. పబ్లిసిటీ కాస్ట్ మెయిన్ కాస్ట్. పబ్లిసిటీ కాస్ట్ తగ్గించాలి, ఇంకా ప్రచారం కాస్ట్ తగ్గించాలి. ఎలక్షన్ టైంలో అన్ని పార్టీల ప్రచారం మీడియా ఫ్రీగా చేయాలి. అన్ని మీడియా ఛానల్స్ ఫర్ ది పీపుల్ ఫర్ ది సొసైటీ అంటారు కదా, ఇప్పుడు నిరూపించుకోండి. పార్టీ మీటింగ్ ఖర్చు ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి. ఒకే వేదికని వేరే వేరే పార్టీలకి రోజున అందించాలి. ప్రజాధనం వృధా కాదు. సూపర్ సార్. పార్టీ లీడర్స్ ఎలక్షన్స్ లో ఎంత ఖర్చు పడారో దానికి 10 రెట్లు దోచుకుంటాం. ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఎలక్షన్స్ ముందు ఇచ్చే అజెండా పరిశీలించాలి. బడ్జెట్ ని బేస్ చేసే ఉండాలి వాళ్ళు ఇచ్చే ఉచితాలు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రాపర్టీస్ నమ్మి హామీలు నెరవేర్చడానికి అనుమతి లేదు. రెవెన్యూ క్రియేట్ చేసి హామీలు ఉచితాలు ఇచ్చుకోవాలి, లేదంటే రాష్ట్రం మొత్తం అవుతారు. ఇలాంటి చట్టాలుంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది. అన్ని ఉచితంగా ఇస్తున్నారు అనుకుంటున్నారు ప్రజలు, కానీ గవర్నమెంట్ ఆస్తులన్నీ ఇస్తున్నారని తెలుసుకోవట్లేదు ప్రజలు. ఎలక్షన్స్ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇయ్యాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ చేయండి. దొంగ ఓట్లు ఉండవు. ఇతర దేశాల్లో ఉన్న ఓటర్స్ లిస్ట్ తయారు చేయండి. వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళతో వేపిస్తారు నాయకులు. ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలు సకాలంలో చేయకపోతే పార్టీని సస్పెండ్ చేయండి. రీ ఎలక్షన్స్ పెట్టించండి. ప్రతి ఎలక్షన్ సెంటర్ దగ్గర ఒక ఆర్మీ ఆఫీసర్ ని రిక్రూట్ చేయండి. కొత్త పార్టీని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి సెక్యూరిటీ కల్పించండి. నమస్తే మేడం. నమస్తే సార్. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? డిగ్రీ బీకామ్ మేడం. బీకామ్ లో మీకు ఏ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందండి? ఫిజిక్స్ మేడం. ఫిజిక్స్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అయినా. గుడ్. తీసుకెళ్లి వార్డ్ మెంబర్ దాంట్లో పడేయండి. సరే ఏంటి మేడం ఇట్లా చేస్తున్నారు? A few moments later. సెక్యూరిటీ ఎందుకు లేదు మేడం, నేను వెళ్ళిపోతా. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే సార్. మీ క్వాలిఫికేషన్? ఇంటర్ పాస్ మేడం. సార్ సారీ సార్, ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ అన్నా ఉండాలి. మేడం పాత వస్తు పేల్వాన్ అజ్జు తెలియకుండా ఎవరు ఉంటారు మేడం? కొంచెం ఆలోచించుకొని చెప్పండి మేడం. 30 years నుంచి రూలింగ్ పార్టీ ఇక్కడ, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ. 30 years అదలా సార్? మేడం సింపుల్ మేడం. ఇప్పుడు రూలింగ్ పార్టీ పడిపోబోతుంటే ఇంకొక పార్టీకి జంప్, ఇంకా ఆ పార్టీ కూడా పడిపోతే ముందర పార్టీకి జంప్. సింపుల్.
వీడు లాజిక్ అర్థం చేసుకున్నాడు, ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నాడు. మరి మీ పార్టీ తరఫున మీరు ప్రజలకు ఏం చేయరా? మాడేముంది మేడం, సీఎం సార్ ఎట్లా అంటే అట్లానే, వాడు ఏం చేస్తే గడే. మరి మీ పార్టీ ద్వారా మీరు ప్రజలకు ఏం చేయనప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు సార్? సీఎం సరిపోతారు కదా. సారీ సార్, ఇప్పటికీ మీరు ఆల్రెడీ చాలా సార్లు పార్టిసిపేట్ చేశారు, అందులో గ్రాడ్యుయేషన్ కూడా అవ్వలేదు. ఇప్పుడు కొత్త సెక్షన్ వచ్చింది, ఇప్పుడు ఓన్లీ 3 times పార్టిసిపేట్ చేయగలుగుతారు. మేడం కష్టపడ్డా, పాలమ్మినా పూలమ్మినా. ఇప్పుడు ఎంతో కష్టపడి చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వారు మీ కింద పనిచేయలేరు సార్. మీకు మినిమం ప్రజాసేవ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ అవగాహన లేదు, ఏమీ ఐడియా లేదు. ఇప్పుడు కూడా అవి అమ్ముకోండి సార్, వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. ఇంతకాలం వీళ్ళని భరించింది చాలు, ఇప్పటికైనా మన ఎలక్షన్ సిస్టమ్ మారితే బాగుంటుంది. మ్యామ్, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ ఐఏఎస్ ఆఫీసర్. విలేజ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ దాకా చూస్తూ పెరిగాను. నేను ఎంపీ ఉన్న ప్లేస్ లో ఏ యాక్షన్ జరిగినా ఫాస్ట్ రియాక్షన్ ఉంటుంది, ఫాస్ట్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది, అక్యూరసీ ఉంటుంది, ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీకు నచ్చిన పార్టీలో మీరు ఎంపీగా నామినేషన్ తీసుకోవచ్చు. హాయ్ మ్యామ్, ఐఎమ్ విష్ణు, ఐఎమ్ క్వాలిఫైడ్ ఐపీఎస్ ఆఫీసర్. హాయ్ సార్, మీరు ఎమ్మెల్యేగా నామినేషన్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎస్ మ్యామ్. మీరు ఎమ్మెల్యే అయితే మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? నేను నా నియోజకవర్గ ప్రజల ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను. ఈ ప్రాబ్లమ్స్ అనేవి వెంటనే సాల్వ్ చేస్తాను. నేను హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యే నామినేషన్ వేసుకోవచ్చు. హాయ్ గౌతమ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Hi, I'm Gautam. I'm a qualified chartered accountant. ఓకే గౌతమ్, మీకు నామినేషన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఇస్తే మీరు ఏం చేస్తారు? నేను ప్రజలకు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. నేను ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక ఆల్గోరిథం సెట్ చేస్తాను. ప్రాబ్లమ్ ని బట్టి ఒక సిస్టమాటిక్ లింక్ యాడ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ వర్సెస్ సొల్యూషన్స్ వర్సెస్ రెడ్యూల్ వర్సెస్ ఆథరైజ్ పర్సన్స్, దాని తర్వాత బడ్జెట్, దాని తర్వాత లీడర్స్, దాని తర్వాత కోచ్, దాని తర్వాత మీడియా, వీటన్నిటిని యాప్ ఇంకా వెబ్సైట్ లో అటాచ్ చేస్తాం. అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తాం. అంటే ప్రజలు మేము ఏమేమి డెసిషన్స్ తీసుకున్నామో అంతా యాప్ లేదా వెబ్సైట్స్ లో చెక్ చేసుకునేలాగా చూపిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ చేయడానికి కృషి చేస్తాం. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏం అమ్మకుండా రెవెన్యూ క్రియేట్ చేసి మా హామీలన్నీ పూర్తి చేస్తాం. సింప్లీ ఆసమ్ సార్, ఇప్పుడు మీరు సీఎం క్యాండిడేట్ కి నామినేషన్ వేయడానికి ఎలిజిబుల్ అయ్యారు. ప్లీజ్ లైక్, ప్లీజ్